వరుస ఫ్లాప్ సినిమాలతో ఈ డాషింగ్ డైరెక్టర్ ని మన హీరోలెవరూ నమ్మట్లేదా? అందుకే ఇప్పుడు తన దృష్టి కన్నడ హీరోలపై పడిందా అంటే తాజాగా వస్తున్న వార్తలను చూస్తే అలాగే అనిపిస్తుంది. లైక్ డబుల్ ఇస్మార్ట్ వంటి 2 బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా డిజాస్టర్ల తర్వాత ఇప్పటికీ తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయలేకపోయారు పూరి. అయితే ఇప్పుడు ఒక్కసారిగా చార్మీతో కలిసి శాండిల్వుడ్ లో ప్రత్యక్షమయ్యేసరికి పూరి కన్నడ హీరోతో జతకట్టనున్నాడన్న వార్తలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. వివరాల్లోకి వెళితే ధ్రువ్ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో కేడి అనే కన్నడ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి ఈ సినిమా సెట్స్ లో సందడి చేశారు. ఈ విషయాన్ని ప్రేమ్ సతీమణి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ రక్షిత సోషల్ మీడియాలో తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో పూరి, చార్మీలతో పాటుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నారు. ఇక పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈడియట్ సినిమాతో రక్షిత టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చూడాలి మరి యువరాజ్, అప్పు అంటూ కన్నడ హీరోలతో సినిమాలు తీసిన పూరి మరోసారి కన్నడ నట సినిమా తీస్తాడో లేదో. మాస్ ఇమేజ్ దక్కించుకోవాలని, బయట అడుగు పెడితే ఆడియన్స్ చుట్టుముట్టాలని, తన సినిమా విడుదలైతే ప్రేక్షకులు పోటెత్తాలని ఇలా ఏ హీరోకైనా కోరికలుండటం సహజం. ఈ క్రమంలోనే మంచి మాస్ కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపుతుంటారు మన సో కాల్డ్ హీరోలు. అయితే సినిమాలు చేయటం తప్పేమీ కాదు, కానీ ఎలాంటి సినిమాలు చేస్తున్నామన్నదే ముఖ్యం. ముఖ్యంగా మాస్ అంటే 4 ఫైట్స్, 5 పాటలు, 6 బూతు డైలాగులే అనుకుంటే అంతకు మించిన దరిద్రం ఉండదు. ఈ టెంప్లెట్ ని ఫాలో అయ్యే చాలా మంది హీరోలు బొక్కబోర్లా పడుతున్నారు. ఇప్పుడు విశ్వకు పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. అప్పుడెప్పుడో ఫలక్ నామాదాస సినిమాతో వచ్చిన మాస్ కా దాస్ ట్యాగ్ తో ఇప్పటికీ నేను మాస్ హీరోనే అని తిరుగుతున్నాడు ఈ కుర్ర హీరో. కానీ తాను చేస్తున్న మాస సినిమాలు ఏవీ ఆడియన్స్ ని అలరించట్లేదంటే మనోడి సెలక్షన్ ఎలా ఉందో అర్థమవుతుంది. పాగల్, దాస్ కా ధమ్కీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ ఇలా ఏది ఆకట్టుకొని పరిస్థితి. కానీ మాస్ మంత్రం పాటించకుండా చేసిన ఈ నగరానికి ఫలక్ నుమా, హిట్, గామి, అశోకవనంలో వంటి సినిమాలే విశ్వక్కి మంచి పేరు తెచ్చాయంటే ఖచ్చితంగా తనకి ఎలాంటి కథలు నప్పుతాయో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాదు కూడదంటూ ఇలాగే మాస్ దోస్ ధోరణిలో వెళ్తానంటే ఆడియన్స్ ఈ హీరోని మర్చిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు కూడా. ఒకవైపు నచ్చిన అమ్మాయితో పెళ్లి, మరోవైపు కెరీర్లో ఎప్పుడూ చూడని 100 కోట్ల పోస్టర్, ఇలా ఒకదాని వెనక ఒకటి గుడ్ ఇన్సిడెంట్ జరుగుతుండటంతో ఫుల్ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయాడు మన అక్కినేని అబ్బాయి. ఇక ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలేవి అంతగా ఆకట్టుకోకపోవడంతో తండేల్ తన దండయాత్రని మరింత ఉధృతం చేసినట్లే కనిపిస్తుంది. విడుదలైన 8 రోజుల్లోనే ఏకంగా 95.20 కోట్లు కొల్లగొట్టి త్వరలోనే 100 కోట్ల మార్కును అందుకోబోతుందంటే బాక్సాఫీస్ వద్ద తండేల్ చేస్తున్న విధ్వంసం అర్థమవుతుంది. ఇక సెన్సేషన్ హిట్ అయిన బుజ్జితల్లి సాంగ్ లేటెస్ట్ గా ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రికార్డ్ మైల్ స్టోన్ ని అందుకుందంటే బుజ్జితల్లి హవా ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా పలు రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న ఈ చిత్రం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన నాగ చైతన్య కెరీర్లో మరో మైల్ స్టోన్ క్రాసర్ గా నిలిచింది. మొత్తానికి తండేల్ సినిమా చైతూ లైఫ్ లో ఒక మంచి మెమొరీగా నిలుస్తుంది అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. చూడాలి మరి విజయకాండ మోగిస్తున్న ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో. సంధ్య థియేటర్ ఇష్యూతో సైలెంట్ అయిన స్టైలిష్ స్టార్ ఇప్పుడు వరుస సినిమాలని పట్టాలెక్కించే పనిలో పట్టాడు. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాలకి కమిట్ అయ్యాడని, మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రానుందని, కార్తికేయుడిగా అలరిస్తాడని వార్తలు చక్కర్లు కొడుతుండగా తాజాగా మరో సినిమాకి పచ్చజెండా ఊపాడని తెలుస్తుంది. జవాన్ తో బాలీవుడ్ లో తన మార్కు చూపించిన అట్లీతో సినిమాకి బన్నీ కమిట్ అయ్యాడని టీ-టౌన్ లో గట్టిగానే వినిపిస్తుంది. ఈ కాంబినేషన్ చాలా కాలంగా చర్చల్లోనే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అన్నిటికీ క్లారిటీ వచ్చిందని, త్వరలోనే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ ఇచ్చే అవకాశం ఉందని టాక్. ఇక ఈ క్రేజీ కాంబోలో హీరోయిన్ ఎవరనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదట పుష్ప 2లో ఐటమ్ సాంగ్ కోసం జాన్వీ కపూర్ పేరును పరిశీలించినప్పటికీ ఆమె హీరోయిన్ గా చేయాలనే ఉద్దేశంతో ఆ అవకాశం వదులుకుంది. ఒకవేళ ఇందులో గనక ఫిక్స్ అయిందంటే జాన్వీకి ఇది బిగ్ డీల్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడని, అల్లు అర్జున్ ప్రస్తుతం కథపై చర్చలు జరుపుతున్నారని, ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసే అవకాశం ఉందని, ఇలా ఈ మూవీ గురించి పలు రూమర్స్ నెట్టింట గట్టిగానే
వివాదాన్ని షికారు చేస్తున్నాయి. చూడాలి మరి వీటిపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో. ఈ రోజుల్లో అంటూ కుర్రకారుని ఉర్రూతలొగించిన మారుతి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిపై గురిపెట్టాడా? ప్రభాస్ తర్వాత చిరంజీవిని డైరెక్ట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంబర చేస్తున్న చిరంజీవి సంగతి తెలిసిందే. తన తర్వాతి సినిమాలని అనిల్ రావుపుడి, శ్రీకాంత్ ఓదెలతో కన్ఫర్మ్ చేసిన చిరు వీరి తర్వాత మారుతితోనూ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రాజా సాబ్తో బిజీ అయిపోయిన మారుతి ఇది రిలీజ్ అయ్యాక మెగాస్టార్ కి స్టోరీ చెప్పబోతున్నాడని, ఇప్పటికే ఖాళీ సమయంలో ఈ చిరుకి చెప్పే కథపైనే దృష్టి సారిస్తున్నాడని, ఇక వీరి కాంబోలో సినిమా రావటం మాత్రం పక్కా అని ఫిలిం సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తుంది. ఇక తనకన్నా వెనకొచ్చిన వాళ్లే మెగాస్టార్ తో సినిమా చేస్తున్నారని, తను కూడా ఎలాగైనా మెగాస్టార్ ని తన స్టోరీతో మెప్పించి గొప్ప సినిమా తీయాలనే కసితో ఉన్నాడట ఈ క్రేజీ డైరెక్టర్. ఇక ప్రభాస్ తో ఇప్పటికే రాజాసాబ్ ని పట్టాలెక్కించాడు కాబట్టి చిరుతో సినిమా తీయటం కష్టమేమీ కాకపోవచ్చు. చూడాలి మరి ఈ గాసిప్స్ కి మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో. కాలేజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా స్కిట్స్ వేస్తారు లేదా పాటలు పడతారు, కానీ ఇలా ఒక సినిమాలోని ఫైట్స్ సీక్వెన్స్ స్టేజ్ పై దింపేయడమేంట్రా అంటూ షాక్ అవుతున్నారట మూవీ లవర్స్. విషయంలోకి వెళితే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన రీసెంట్ చిత్రాల్లో అభిమానులకి సహా మాస్ ఆడియన్స్ కి ఒక డ్రగ్ గా ఎక్కేసిన మాస్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే అది డెఫినెట్ గా సలార్ సినిమాని అని చెప్పాలి. సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా సాలిడ్ వసూళ్లందుకు మాస్ ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ ని రీచ్ అయింది. అయితే అసలు ఆడియన్స్ లో సలార్ ఫీవర్ ఎలా ఉందో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. తమిళనాట ఓ వేల్ టెక్ యూనివర్సిటీలో ఏకంగా సలార్ సినిమాలో కోల్ మైన్ ఫైట్స్ సీక్వెల్స్ ని అలాగే కాటేరమ్మ ఎపిక్ షాట్ ని కూడా రీక్రియేట్ చేసేశారు. దీనితో ఇది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అయితే ఇది మన తెలుగు ఆడియన్స్ నుంచి కాకుండా తమిళ ఆడియన్స్ లో జరగటం మరింత విశేషం కాగా సలార్ మాస్ క్రేజ్ బయట ఎలా ఉందో దీనితోనే అర్థమవుతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో తమ అభిమానాన్ని ఫ్యాన్స్ ఇంకెలా సెలబ్రేట్ చేసుకుంటారో. తన ఇమేజ్ తో నేషనల్ గానే కాకుండా ఇంటర్నేషనల్ గాను పాపులర్ అయిపోతున్నాడు ఈ టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్. విషయంలోకి వెళితే నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమొచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకుని అదరకొట్టింది. అయితే ఈ సినిమాలో తమన్ అందించిన ఓ క్రేజీ మాస్ సాంగ్ దబిడి దిబిడి విడుదలయ్యాక పలు ట్రోల్స్ అందుకుంది. కానీ ఇప్పుడు ఇదే సాంగ్ ఏకంగా గ్లోబల్ రీచ్ ని అందుకుని మూవీ లవర్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ఊర్వశితో బాలయ్య చేసిన ఈ సాంగ్ కి జపాన్ అమ్మాయిలు హుక్ స్టెప్ వేయటం సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారింది. అలాగే యూకే ఫేమస్ FM లో కూడా ఈ సాంగ్ ని ప్లే చేయడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ సాంగ్ గ్లోబల్ రీచ్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే బాలయ్య హవా ఇలా నడుస్తుందని చెప్పాలి. ఇప్పటికే వరుస గుడ్ న్యూస్ లతో ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్న బాలయ్యకి ఇది మరింత జోష్ ఇస్తుందని చెప్పక తప్పదు. సమంత మొన్నటి వరకు రాజ్ నిడుమోరుతో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తల్ని మరవకముందే ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోతో ప్రేమలో పడిందన్న వార్తలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్న ఈ భామ రెండో పెళ్లి చేసుకోబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ శామ్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. కానీ తాజాగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో శామ్ ప్రేమాయణం సాగిస్తుందని, శామ్ ని పెళ్లి చేసుకోవడానికి మలైకాకు నోట్ చెప్పాడని వార్తలైతే వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత తన అకౌంట్ లో ఓ మంచి కవితను షేర్ చేసింది. దీనికి అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు. అయితే వీరిద్దరి మధ్య అంతకు ముందే అంత మంచి సాహిత్యం ఉందా లేక నిజంగానే ప్రేమలో పడ్డారా అనేది మాత్రం తెలియలేదు. కానీ అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నిన్నటి మొన్నటి వరకు సమంత రాజు నిడుమోరు ప్రేమలో మునిగి తేలుతుందని వార్తలు వినిపించాయి. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే సమంత క్లారిటీ ఇవ్వాల్సిందే. గత కొన్నేళ్లలో స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలతో కలిసి సీనియర్ హీరోలు మల్టీ స్టారర్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. అలా గత కొన్నేళ్లలో వచ్చిన చాలా వరకు సినిమాలు కూడా మంచి హిట్ నందుకున్నాయి. తాజాగా సాయి దుర్గా తేజ్ ఇప్పుడు చిరంజీవితో కూడా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో తన అదృష్టాన్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో కలిసి విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ మూవీలో ఒక అతిథి పాత్ర చేయడానికి యంగ్ హీరోకు స్కోప్ ఉందనే విషయం బయటపడింది. అందుకే ఈ అతిథి పాత్ర చేయటం కోసం మరొక హీరో ఎందుకులే అని సాయి దుర్గా తేజ్ ను ఎంపిక చేసుకున్నారట మేకర్స్. ఇక ఇదే సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఒక పాటలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డిలో నిహారిక చిన్న పాత్రలో కనిపించింది. కానీ ఆ పాత్ర స్క్రీన్ పై ఎక్కువసేపు ఉండదు. చూడాలి మరి నిజంగానే చిరుతో కలిసి కనిపిస్తారా లేక ఈ వార్తలు రూమర్స్ వరకే పరిమితమవుతాయా? తాను సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే అని మరోసారి నిరూపించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ, మీరంతా 150 పెట్టి టికెట్ కొని వస్తే నేను ఫ్రీగా రావటం తప్పుగా అనిపించింది. అందుకని నా వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షల రూపాయల విరాళమిస్తా అని మరోసారి తన దాతృత్వాన్ని చాటి చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ, నారా భువనేశ్వరి గారంటే ఎంతో గౌరవం. కష్టాలు ఒడిదుడుకుల్లో చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను దగ్గర నుంచి చూశా. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ, బాలకృష్ణ గారిని ఎప్పుడు కలిసినా బాలయ్య అని పిలువు అంటారు. కానీ నాకు సార్ అనే పిలవాలనిపిస్తుంది. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం ఆయనది. సినిమాల్లోనే కాదు సేవల్లోనూ ముందుంటారు. ఇవన్నీ గుర్తించే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో గుర్తించింది అంటూ బాలయ్యపై తన అభిమానాన్ని ఇలా బయటపెట్టాడు ఈ స్టార్ కమ్ పొలిటీషియన్. For more videos like this, subscribe Big TV channel.